మెల్లమెల్లగా ఈ ప్రేమ పెళ్లిళ్లకు పులి స్టాప్ పడే టైం వచ్చిందా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రేమ పెళ్లిళ్ళు అంటే ఇయ్యాల రేపు అరే ఇది లైఫ్ టైం ఉండే పెళ్లిళ్ళు కాదు. ఈ రోజు ఒకరిని పెళ్లి చేసుకుని మళ్ళా తర్వాత కొన్ని రోజులకు, ఒక సంవత్సరం 2 సంవత్సరాలకు మళ్ళీ వేరే వానితో వెళ్ళిపోవడం, లేకపోతే వేరే ఆమెను పెళ్లి చేసుకోవడం, సో ఇట్లా నడుస్తున్నాయి. సో అలాంటి ఒక సంఘటన కేరళలో కూడా జరిగింది. నిఖిల్ ఎన్ఆర్డి, సో ఇతను కేరళకు చెందిన వ్యక్తి. ఇంత ముందు నేవీలో పనిచేసిందంటే ఇప్పుడు జాబ్ ఇడిచిపెట్టి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా పనిచేస్తుండు, యూట్యూబర్ గా రాణిస్తుండు. ఈతన మేఘన అనే ఒక అమ్మాయిని ప్రేమించిండు. ఒక 2 సంవత్సరాలు ప్రేమించుకున్న తర్వాత 2024లో ఇటు వాళ్ళ తల్లిదండ్రులు ఇటు వీళ్ళ తల్లిదండ్రులను ఒప్పించి మరీ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ప్రేమ పెళ్లి చేసుకున్న తర్వాత ఆ పెళ్లి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు వాళ్ళు పర్ఫార్మెన్స్ మామూలు కాదు. అంటే ప్రతి దాన్ని ఓవర్ ఎక్సైట్ అవుతూ ప్రతి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండే. సో ఈ రీళ్లు గానీ ఈ వీడియోలు చూసిన సాధారణ ప్రజలు అరే వైఫ్ అంటే ఇట్లుండాలి, హస్బెండ్ అంటే ఇట్లుండాలి, అసలు జంట అంటే వీళ్ళ లెక్క కదా ఉండాల్సింది అని విపరీతమైనటువంటి కామెంట్లు వీడియోల కింద. అయితే సడన్ గా నిన్న వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే ఈ నిఖిల్ ఎన్ఆర్డి యొక్క వైఫ్ పచ్చిగా చెప్పాలంటే ఎవరితోనో లేచిపోయిందని చెప్పేసి రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి. అరే అదేంది వీళ్ళు ఇంతగానం ప్రేమికులు ప్రేమ పెళ్లి చేసుకున్నారు, వీళ్ళ వీడియోలు చూసి జనాలంతా పరిశాన్ అయ్యారు. సో మరి ఇప్పుడు ఇంత సడన్ గా ఏంది అంటే ఇతన సమాధానం చెప్పాడు. సో ఇప్పుడు అసలు ముచ్చట మొత్తానికి అయితే బయటకు వచ్చింది ఏంటంటే పెళ్ళైన తర్వాత ఈమెను ఎల్ఎల్బి చదివించిండు ఇతన సొంత ఖర్చులతోని. దాంతో పాటు మేకప్ సంబంధించినటువంటి కోర్సులు చేస్తా అంటే ఈయన కోర్సులు కూడా చేయించిండు, చిన్న చిన్న కంప్యూటర్ కోర్సులు చేయించిండు. అయితే ఇవన్నీ చేయడానికి ఈమె ట్రావెల్ చేస్తూ ఉంటుండే. అంటే వీళ్ళ ఇంటికాడికి వెళ్ళి వేరేకే ట్రావెల్ చేస్తూ ఉండే. ఆ ట్రావెల్ చేసేటప్పుడు పోంగా రాంగా అక్కడ ఒక బస్సులో ఒక కండక్టర్ పరిచయం అయిందట. పరిచయం అయిన తర్వాత మరి వీళ్ళకు మాట కలిసినాయి. వాడేం చెప్పిండో ఏమేమి విన్నదో లేకపోతే ఏమేమి మాట్లాడిందో కానీ మొత్తం అయితే వీళ్ళ పరిచయం కాస్త ప్రేమ అయిపోయింది. అంటే ఆల్రెడీ ఇక్కడ ప్రేమలో పడి ప్రేమ పెళ్లి వేసుకొని కొన్ని రోజుల తర్వాత మళ్ళా ఈమె వేరేటంతో మళ్ళీ ప్రేమలో పడ్డది. సో మొత్తం మీద అయితే ఇట్లయితే కాదని చెప్పేసి ఈ తనకు టాటా బై బై చెప్పి వెళ్ళిపోయింది. వెళ్ళిపోవడానికి ఇంకొక బలమైన కారణం ఏంటంటే ఆ కండక్టర్ కు ప్రస్తుతం కేరళలో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందట. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా గవర్నమెంట్ జాబ్ ఉన్నటువంటి వేరే వ్యక్తి తలిగితే సో అతనితో వెళ్ళిపోయే పరిస్థితులు ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఉన్నాయి. గతంలో తల్లిదండ్రులు తెచ్చినటువంటి సంబంధం చేసుకుంటే అతను మనకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, రేపు అభిప్రాయ భేదాలు వస్తాయి. సో అందుకోసమనే ప్రేమ పెళ్లిలు అయితే ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకుని పెళ్లి చేసుకుంటే లైఫ్ లాంగ్ కలిసి ఉంటారని చెప్పి ప్రేమ పెళ్లిలు చేసుకుంటుండే. సో కాకపోతే ఇప్పుడు ఏమైంది సిచ్యువేషన్ అంటే ఇప్పుడు మళ్ళీ అరేంజ్ మ్యారేజ్ వైపు మళ్ళాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది. ఇక్కడ యువతి గాని యువకులు గాని తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రేమ గాని పెళ్లి గాని ఒకరితోనే అని దిమాగ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఇతన్ని ప్రేమించి పెళ్లి చేసుకొని ఆ తర్వాత గవర్నమెంట్ జాబ్ వచ్చిందని వేరేటంతో పోయింది. ఇప్పుడు అక్కడ మళ్ళా అతను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నా లేకపోతే వేరే అమ్మాయితో రిలేషన్ ఉన్నా ఈమెను టార్చర్ చేసినా గానీ ఈమె ఇటు తల్లిదండ్రుల దగ్గరికి రాలేదు, ఇటు భర్త దగ్గరికి రాలేదు. మొత్తం మీద ఏదో అఘాయిత్యం చేసే వరకు వెళ్తుంది సిచ్యువేషన్. సో అందుకోసమని ఏదైనప్పటికీ అంటే గతంలో ఎంత అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా ఎంత లవ్ మ్యారేజ్ చేసుకున్నా కానీ ఎన్ని సమస్యలు వచ్చినా కానీ ఏండ్ల కొద్దీ అంటే దాదాపు 70-80 ఏండ్లు అంటే చనిపోయే వరకు కలిసి ఉండే సిచ్యువేషన్లు ఉండే. కానీ ఇప్పుడు ప్రేమ పెళ్లి చేసుకున్న తర్వాత నెలల తరబడి అంటే నెలలకు లేకపోతే సంవత్సరానికో 2 సంవత్సరాలకే విడిపోతున్న పరిస్థితి.